మనం మాక్ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకొని ఆల్ ఐ ఆల్ ఆఫ్ యూ మనం బేసిక్గా మాక్ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకొని సో నేను మీకు టైం ఇస్తున్నాను అనమాట. ఇప్పటికే ఆల్రెడీ మనం 52 days క్లాసెస్ ఆల్రెడీ మీకు అయిపోయినాయి. ఓకే, ఈ బేసిక్ మాక్ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీకు ఎంతైనా క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్ నుంచి కూడా ఎలా వస్తుందో కూడా తెలియదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సిచ్యువేషన్స్లో మన రియాక్షన్ ఎలా ఉంటుంది? సి కొన్ని క్వశ్చన్స్ మనం చెప్పినవి రావచ్చు, కొన్ని క్వశ్చన్స్ మనం చెప్పినవి రాకపోవచ్చు. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి అని అంటే, సినారియో వైజ్గా మనం ఎలా నేర్చుకుంటున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు రియల్ టైంలో ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క సినారియోస్ చూపిస్తారు. అంటే ఇప్పుడు నేను కంట్రోలింగ్కి సంబంధించిన దాంట్లో నేను ఒక సినారియో చూపించాను కదా, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ కంట్రోలింగ్ సినారియోస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఫారిన్ కరెన్సీ రెవాల్యుయేషన్ సినారియోస్ ఇస్తారు, అండ్ ఈ జిఎస్టీకి సంబంధించిన సినారియోస్ ఇస్తారు విత్ FI to MM ఇంటిగ్రేషన్, అండ్ ట్యాక్స్కి సంబంధించిన దాంట్లో FI to SD ఇంటిగ్రేషన్ ఇస్తారు. జస్ట్ అంటే ఆ ప్రొసీజర్స్ని మనం అసైన్ చేయటం, మీ రోల్ ఏంటి అండ్ ఎట్ ది సేమ్ టైం మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి యాజ్ SAP FI కన్సల్టెంట్గా. CO కన్సల్టెంట్గా ఉన్నారనుకోండి, సో వాళ్ళ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఏం చేయాలి అని అంటే సినారియో బేస్డ్ లెర్నింగ్ అనేది చేసుకుంటే బెటర్. ఓకే, ఎందుకు సినారియో బేస్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు మొత్తం? 1 2 3 4 5 6. ఓకే, మార్నింగ్ బ్యాచ్ మాత్రం మనకి 6 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఓకే, ఈ 6 మెంబర్స్లో అంటే ఇప్పుడు మనకి ఎండ్ యూజర్గా చేసే వాళ్ళు ఉన్నారు. భరత్ ఎండ్ యూజరే, మన ఆశీష్ ఎండ్ యూజరే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ కూడా ఎండ్ యూజరే, అండ్ దెన్ నెక్స్ట్ శరత్ కూడా ఎండ్ యూజరే. ఓకే, వీళ్ళందరూ ఎండ్ యూజర్స్ అనమాట. వాళ్ళకి టైం ఉంటుంది, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మనం చెప్పుకునే టాపిక్ని మీరు 100% అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే డెఫినెట్గా చెప్తున్నాను కదా, మీకు వెంటనే జాబ్ వస్తుంది. అంటే విత్ ఇన్ 5 interviews to 6 interviews, ఐ కెన్ అష్యూర్ యూ. వై? బికాస్ మీరు నేర్చుకుంటుందే సినారియో బేస్డ్ లెర్నింగ్. అంటే మీరు ఒక ఫ్లో చాట్లో నేర్చుకుంటున్నారు. మీకు రియల్ టైమ్ డాక్యుమెంట్స్ చూపించాను కదా, నా కంపెనీకి సంబంధించిన దాంట్లో మీకు రియల్ టైమ్ డాక్యుమెంట్స్ చూపించాను. ఈ అకౌంట్స్ పేయబుల్స్ ఫ్లో చార్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను వర్క్ చేసే దాని మీద మీకు చూపిస్తున్నాను. ఓకే, సో అవి రికార్డ్ చేయం కాబట్టి ఈ ఫ్లో చార్ట్ని బేస్ చేసుకొని మీరు చదువుకున్నారనుకోండి, అంటే నేను ఒక ఫ్లో చార్ట్ మన ట్రైనింగ్ డీటెయిల్స్కి సంబంధించిన ఫ్లో చార్ట్ కోడ్ ఇచ్చాను కదా, సో ఆ ఫ్లో చార్ట్ని మీరు ఎంత బాగా చదువుకుంటే మీకు అంత తొందరగా జాబ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, బట్ ఈ ఈ మీకు అంటే డైలీ కాల్స్ రావు అంటే వస్తాయి అని నేను చెప్పలేను. ఎందుకు అని అంటే రెసెషన్ ఆల్రెడీ మీకు యూఎస్లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఓకే, సో వెయిట్ చేయండి ఒక 20 days, ఒక 30 days అట్లా వెయిట్ చేయండి. ఎందుకు అని అంటే రెసెషన్ ఉన్నప్పుడు ఎవరికి కాల్స్ రావు. ఓకేనా, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ రైట్ నౌ. అండ్ ఈరోజు మనం చెప్పుకోబోయే న్యూ టాపిక్ ఏంటి అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాము. ఓకే, సో దెన్ నెక్స్ట్ we will start with the automatic payment program, partial payment. How we can do the partial payment for the automatic payment program. Okay, that is main important thing right now. And whatever the configurations that we are doing for the partial payments and payment requests and also automatic payment program, you have to be very careful while you are explaining this question, I mean this answer to the particular interviewer. Okay, వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, దాన్ని సింప్లిఫైగా చెప్పేసి అంటే సింపుల్ వేలో ఒక ప్రాసెస్ చెప్పేస్తే ఆటోమేటిక్గా అంటే వాళ్ళకి ఇంప్రెషన్ ఎక్కువ పెరుగుతుందండి. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో అటెండ్ అయినా సరే స్టెప్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎస్, సో హీ ఈస్ ద రియల్ టైమ్ కన్సల్టెంట్. ఓకేనా, అలా మనం చెప్పే ఆన్సర్ బేస్ చేసుకొని
కంపల్సరీగా. అంటే మీరు ఏదైతే ఆన్సర్ చెప్తారో ఆ బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే. సింప్లిఫైడ్‌గా ఆన్సర్స్ చెప్పేసి అన్‌రిలవెంట్ సమాధానాలు చెప్పారు అనంటే మాత్రం మీకు జాబ్ రాదు. ఓకే. రైట్. యాహ్! సో, ఇక్కడ మనం కంపల్సరీగా ఆహ్, ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన దాంట్లో మనకి కొన్ని ఫాలోయింగ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ ఫాలోయింగ్ స్టెప్స్‌ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఐ మీన్ ఈ ఫాలోయింగ్ స్టెప్స్‌ని మనం చూసే ముందు ఆహ్, ప్రీవియస్‌గా మన పవన్ కొన్ని సిస్టమ్స్‌లో కొన్ని ఎర్రర్స్‌ని ఫేస్ చేశారండి. అంటే మన డెమో సిస్టమ్స్‌లో కొన్ని కన్ఫిగరేషన్స్ అనేది స్పెషల్ జీఎల్ ఇండికేటర్స్‌కి సంబంధించిన కన్ఫిగరేషన్స్ అనేది మిస్ అవుతున్నాయి. ఓకేనా? సో, అది మిస్ అయిన పాయింట్‌ని ఆహ్, నిన్న ఒక ఎర్రర్ వస్తే కరెక్ట్ చేశాము. సో, అది నేను మీకు చూపిస్తాను. అది ఎలా ఉంటుంది ఏంటి అన్న సంగతని. ఓకే. సో, పవన్ ఒకసారి ఎస్ఏపీ సిస్టమ్స్‌లోకి వెళ్ళు. ఓకే. రైట్. సీ the basic thing here is whenever you are doing the particular partial payment through automatic payment program for vendors and all, okay, so you have to have some steps. Okay, so what are those steps? Pawan, can you open the chat box? And we have already mentioned one scenario, right? Partial payment scenario. You're going to find out. అండ్ వన్ మోర్ థింగ్, పవన్ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశాడు ఈ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ గురించి. ఓకే, నేను చాలా ఇంట్రెస్టెడ్గా చూశాను. అట్ ది సేమ్ టైం సి అందరూ ఇలా సినారియోస్ని రెడీ చేసుకొని కూర్చుంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుందని. రైట్. సి మనం ఇక్కడ చూస్తుంది యాజ్ ఎ సమరీ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ ది పార్షియల్ పేమెంట్ వయా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ F110. సి యాజ్ ఎ సమరీ మీన్స్ ఒక క్లయింట్ అనేది ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే 2,50,000 రూపీస్లో నాకు ఓన్లీ 1,50,000 రూపీస్ మాత్రమే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా నాకు పేమెంట్ జరగాలి అని చెప్పేసి అంటాడు. ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి పేమెంట్ జరగాలి అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ మీకు పేమెంట్ రిక్వెస్టర్స్ అనేది జనరేట్ అవ్వాలి. ఈ పేమెంట్ రిక్వెస్ట్ అనేది మనం ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాము. ఓకేనా? సో, అది మనకి క్లయింట్ సినారియో అనమాట. ఆ స్టెప్స్‌ని మనం ఎలా ఫాలో అవుతాము? ఫస్ట్ ఒక ఇన్వాయిస్‌ని రైజ్ చేస్తాం మాన్యువల్‌గా. మీరు చూసే ఉంటారు. పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ పేమెంట్ అని F-53 ట్రాన్సాక్షన్ కోడ్‌లో మీరు చూస్తా ఉంటారు. F-28, F-53. ఓకే. సో, మీకు ఆల్రెడీ దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేశాను. పార్షియల్ పేమెంట్ ఏంటి అనంటే హాఫ్ ఆఫ్ ది పేమెంట్ మనం రెడీ పార్షియల్ పేమెంట్ అంటే హాఫ్ ఆఫ్ ది పేమెంట్ అనే కాదు. ఎంత పేమెంట్ మనం రన్ చేయాలనుకుంటే అంత పేమెంట్ మనం రన్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో ఇష్యూ. అండ్ మిగతాదంతా ఓపెన్ ఐటెమ్‌గా సెలెక్ట్ అవుతుందనమాట. ఓకే. సి ఈ ఓపెన్ ఐటెమ్ మేనేజ్మెంట్ కన్ఫిగరేషన్స్ అనేది ఒకటుంటుందనమాట. అవి జస్ట్ జీఎల్‌కి మాత్రమే ఉపయోగపడతాయి. అది మీకు పెద్దగా అసలు ఇంటర్వ్యూలో ఎవడు అడగను కూడా అడగడు. ఎందుకు ఐటెమ్ మేనేజ్మెంట్ అనంటే టు క్లియర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వాయిసెస్ ఆఫ్ ది పర్టిక్యులర్ జీఎల్స్ అండ్ ఆల్సో కస్టమర్స్ అండ్ ఆల్సో వెండర్స్. ఓకే. మీరు ఆటోమేటిక్‌గా అకౌంట్స్‌లో అనేది మీరు క్రెడిట్ అమౌంట్ ఏస్తున్నారు, డెబిట్ అమౌంట్ చేస్తున్నారు. దెన్ వై వి నీడ్ టు హ్యావ్ ఓపెన్ ఐటెమ్ మేనేజ్మెంట్? అదసలు చాలా చిన్న 2 మినిట్స్ టాపిక్ అది. అది నేను మీకు చెప్పేస్తాను. యూ నో నీడ్ టు వరీ. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ పేమెంట్ రిక్వెస్ట్ ఫర్ ది పార్షియల్ పేమెంట్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ F-59. Before we do this partial payment request in transaction code F-29, you need to have two steps. One is
we need to check with the OBXR transaction code and OBYR transaction code whether these special GL indicators are existed or not. Then if that special GL indicator is not existed, okay, what we need to do, that is very, very important. Okay, then next, set payment block in the original invoice. Okay, we will do that one, there is no issue. And we need to process the payment request transaction for automatic outgoing payment. Then check postings using vendor line item report using transaction code FBL1N. ఓకే, సి ఆ పేమెంట్ బ్లాక్ ఎలా చేస్తాము ఏంటి అనేది మనం ఇక్కడ కంపల్సరీగా తెలుసుకుందాం. యూ నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అంతా అయిపోయిన తర్వాత అపాన్ ఫైనల్ ఇన్వాయిస్ సెటిల్మెంట్ ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ we have to remove the payment block invoice from original invoice. Okay, ఆ 2,50,000 రూపీస్ అనేది ఒక ఒరిజినల్ ఇన్వాయిస్లో 1,50,000 రూపీస్ అనేది ఒక పార్షియల్ అమౌంట్ అనేది మీరు క్లియర్ చేసిన తర్వాత క్లియర్ చేసిన బ్లాక్ని, ఓకే, అంటే ఆ ఒరిజినల్ ఇన్వాయిస్కి బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ బ్లాక్ని మనం రిమూవ్ చేసి దెన్ వీ విల్ రన్ ది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఒక F110 ట్రాన్సాక్షన్ కోడ్లో రన్ చేస్తామన్నమాట. ఇప్పుడు పవన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఇన్వాయిస్ డాక్యుమెంట్ అనేది ఒకటి జనరేట్ చేశాడు అనమాట. దీనికి వెండార్కి జనరేట్ చేశారు 3510. ఓకే, అదొక డాక్యుమెంట్ నెంబర్. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేదు, ఈ డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసి జస్ట్ నేను మీకు చెప్తున్నాను ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు అని అంటే పేమెంట్ రిక్వెస్ట్ మీరు చేసేటప్పుడు డాక్యుమెంట్ నెంబరు, కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్కి సంబంధించింది మనం ఇస్తే ఆటోమేటిక్గా పేమెంట్ రిక్వెస్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ పేమెంట్ రిక్వెస్ట్ అనేది కంపల్సరీగా మూవ్ అవ్వాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ 3 పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. ఒకటి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ మనం మెయింటైన్ చేసామా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంపల్సరీగా ఆలోచించాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒకవేళ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ లేకపోతే అసలు ఆ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ని మనం ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకున్న దాన్ని నోటెడ్ ఐటమ్స్ లాగా ఎలా పెట్టుకుంటాం. ఓకే, సో నిన్న ఈ పాయింట్స్ అన్నీ వెతికేసరికి, ఓకే, అండ్ అంటే ఇప్పుడు మా కంపెనీలో పార్షియల్ పేమెంట్ జరుగుతుంది. ఆ పార్షియల్ పేమెంట్స్లో నోటెడ్ ఐటమ్స్ అనేది మనకు ఒక ట్రాన్సాక్షన్ కోడ్లో కంపల్సరీగా ఉంటాయి. ఇది డెమో సర్వర్. సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డిలీట్ చేసుకుంటారు అండ్ క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి మనకి నిన్న ఒక ఐ థింక్ 45 minutes to 1 hour టైం పట్టిందనమాట. ఓకే, ఈ సినారియోస్ని అంతా మనం క్లియర్ చేయడానికి. ఓకే, మీకు 1 hour టైం పట్టినా 2 hours టైం పట్టినా ఒక సినారియో మీద మీరు టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసిన సినారియోస్ని మీరు ఏదైతే ఇక్కడ హార్డ్ సినారియోగా మీరు ఫేస్ చేశారో దాన్ని చాలా క్లియర్గా, అంటే విత్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళి మన ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఓకేనా, సో వాళ్ళకి అర్థమవుతుంది ఎస్, సో ఇతనికి ఇంత క్యాపబిలిటీ ఉంది, సో హీ కెన్ మేనేజ్ అవర్ వర్క్ చెప్పేసి మిమ్మల్ని తీసుకుంటాడు విత్ హై ప్యాకేజ్తో. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ. ఓకే, సో యా, కెన్ యూ గో టు ద what is the thing, SAP system and Pawan, can you clear all those invoices which are there for the any company codes and all. First clear all those invoices, go to the FBL1N transaction code. We will see whether the invoices are existed or not. Go to the execute button. How much invoice is there? Okay, 2 lakh rupee invoice is there. Yeah, can you go to the F-53 transaction code and we will going to clear this amount manually. Okay, ఇది పార్షియల్ కాదు, ఇది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాదు. నేను మీకు కొత్తగా జనరేట్ చేసి మరి ఒకటి చూపిస్తున్నాను, అది ఒక్కసారి ఫాలో అయిపోండి. ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి ఈ సినారియో ఎలా రన్ అవుతుందని తెలుస్తుంది. మీకు ఎర్రర్స్ తెలిస్తేనే సినారియో ఎలా రన్ అవుతుందని తెలియాలి. ఓకే, సో అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ఒక నాలెడ్జ్ వస్తుంది.
నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళు క్రాస్ క్వశ్చన్స్ వేసినప్పుడు ఓకే ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. మీరు మీ వే రాంగ్, ఈ వే కరెక్ట్గా ఉంటుంది. సో మేము ఇలా మా కంపెనీలో చేసాము అండ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మై కంపెనీ అని చెప్పేసి మీరు పెడితే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తారో సో దానికి వాళ్ళు అగ్రీ అవుతారు. ఓకే. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం కామ్గా ఉండి చెప్పకుండా సో ఐ డోంట్ నో ఇట్లా అట్లా చెప్పకూడదు ప్రతి ఒక్కటి. రైట్. సో మనం ఇది క్రియేట్ చేస్తున్నాం అనమాట. యా, go to the save button and save it. సో ఈ డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా క్లియర్ అయిపోయింది అనమాట. ఓకే, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ అయిపోయింది. సరే FBL 1Nలోకి వెళ్ళి చెక్ చేయ పవన్. FBL 1Nలోకి వెళ్ళి చెక్. ఓకే, దెర్ ఇస్ నో ఓపెన్ ఐటమ్స్. ఓకే, సి మనకి ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవంతా క్లియర్ అయిపోయినాయి అనమాట. ఓకే, సో ఈ క్లియర్డ్ ఐటమ్స్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. దెర్ ఇస్ నో ఎనీ ఇష్యూ ఫర్ ది ఓపెన్ ఐటమ్స్ అండ్ ఆల్. ఓకే రైట్. సో ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద థింగ్, నెక్స్ట్ ఇంకో కంపెనీ కోడ్ ఉంటే దానికి కూడా రిమూవ్ చేసేపోవాలి. ఇక్కడ కంపెనీ కోడ్ ఉంటే ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ ఐటమ్స్ని కూడా క్లియర్ చేయి. ఎంత ఉంది ఓపెన్ ఐటమ్? పైకి వెళ్ళు. 10,38,950 రూపీస్ ఉందంట. ఒకసారి F-53 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి 10,38,950. వ్యాలిడేట్ కోడ్ తీసు. అంజలి, నో అంజలి తీసుకో. ఆ వెండర్కే ఈ అమౌంట్ అంతా టాలరెన్స్ మార్చేసి 47 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి ఓకే వెరీ గుడ్. ఎంటర్ చేయి ఒకసారి. నో సరే, F-53 ట్రాన్సాక్షన్ కోడ్లో క్యాష్ డిస్కౌంట్ ఏమైనా ఉందా? రైట్. సో ఎంత వస్తుంది ఇప్పుడు మొత్తం మనకి? 10,37,525 రూపీస్ అసైన్ చేసేసి 10,37,525 రూపీస్. ఆ కాస్ట్ సెంటర్ ఇచ్చేసి
ఎంటర్ చేయి. కోస్టల్ లైన్ ఐటమ్ 10,37,525 రూపీస్. ఈ డాట్ రిమూవ్ చేయి. రైట్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్లోకి వెళ్ళి కెన్ యూ గో టు దిస్ అండ్ సి కరెక్ట్ ద మార్క్డ్ ఐటమ్స్. దాని రియలైజ్డ్ గెయిన్ అకౌంట్కి ఒకసారి తీసుకో. ఫారిన్ కరెన్సీ అవుతుందని ఒకసారి ఆ రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ పేమెంట్ క్లియరింగ్ అని పెట్టు. టెక్స్ట్లో పేమెంట్ క్లియరింగ్ అని పెట్టు. అండ్ కాస్ట్ సెంటర్ కూడా ఇచ్చేది, ఏదో కాస్ట్ సెంటర్ కంటిన్యూ చేసి సేవ్ బటన్. ఇట్ ఈస్ ఏ నాట్ ఏ కాస్ట్ ఎలిమెంట్. ఈ రా మెటీరియల్ అనేది కాస్ట్ ఎలిమెంట్ కాదు కదా, తీసేసి ఫస్ట్ చెప్తా. ఆ రియలైజ్డ్ గెయిన్ అనేది కాస్ట్ ఎలిమెంట్ కాదు. ఓకే, అందుకనే మనం ఇక్కడ ఇవ్వట్లేదు. యా, గో టు ద డాక్యుమెంట్ సిమ్యులేట్ ఆప్షన్. డాక్యుమెంట్ సిమ్యులేట్ ఆప్షన్లో ఏం లేదా, ఆర్ ఎల్స్ పోస్ట్ చేసేసాయి. ఫిల్ ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్. యా, ఈ కాస్ట్ సెంటర్ని ఫిల్ చేసేసి, కాస్ట్ సెంటర్ని ఫిల్ చేయి. ఎంటర్ చేయి. Cost center for 18 dot as a cost element. Create account cost element. Okay, right. దీన్ని కాస్ట్ ఎలిమెంట్గా మార్చమంటున్నాడు రియలిస్టిక్ గెయిన్ కూడా. ఓకే, నో వరీస్. యూ డూ వన్ థింగ్. దాంట్లోకి వెళ్ళి పవన్, క్రియేట్ న్యూ సెషన్స్లోకి వెళ్ళు. FS00 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళు. FS00 కరెంట్ సారీ అదర్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళు. ఎక్స్పెన్సెస్ రియలైజ్డ్ గెయిన్ కదా, ఇన్కమ్లోకి వెళ్ళు. యా, దాన్ని చేంజ్ చేయి. ఆ పైన ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళు. 18.10.2000 ఇచ్చేసి 18.10. ఎంటర్ చేయి. జస్ట్ కాస్ట్ ఎలిమెంట్గా మారుస్తున్నాము. సో ఇట్స్ ఏ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్గా పెట్టేసి. ఓకే, డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్లోకి వెళ్ళు. కాస్ట్ సెంటర్ తీసుకో. అక్కడ ఏదైతే తీసుకున్నావో ఇక్కడ కూడా అదే తీసుకున్నావు. Go to the continue option, go to the save button. ఓకే, గుడ్. సో ఇది కాస్ట్ ఎలిమెంట్గా క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ ఇన్వాయిస్లోకి వచ్చేసి దాన్ని క్లియర్ చేసాయి. సి, అది మనకి మ్యాండేటరీ కాదు, రియలైజ్డ్ గెయిన్ అండ్ రియలైజ్డ్ లాస్కి సంబంధించింది. ఓకేనా, సో జస్ట్ మనం ఇస్తున్నాం. యా, ఒకసారి స్లాష్ అని ఇచ్చేసి మళ్ళీ రిమూవ్ చేయపోవాలి. స్లాష్ అని ఇచ్చేస్తే వచ్చేస్తుంది. 53 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి అంతా క్లియర్ చేస్తే అయిపోతుంది. యా, దాన్ని కరెక్ట్గా మార్క్డ్ ఐటమ్సా. యా, ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయ పవన్. ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని ఓపెన్, ఆ కాస్ట్ ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ తీసుకో పవన్. అది ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా మన పార్షియల్ పేమెంట్ నోట్ ప్యాడ్.
ఓకే. యాహ్! సో, యాస్ ఎ సమ్మరీ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ అని చెప్పాం కదా! దాని కింద స్టెప్స్ స్టెప్స్ అనే కన్నా mandatory steps before we raise the invoice. Mandatory steps before we raise the invoice. దాని కింద ఏ అని పెట్టుకొని స్టెప్ ఏ అని పెట్టుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ మీరు పేమెంట్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి పార్షియల్ పేమెంట్కి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్కి అసలు ఉన్నాయా లేదా అనేది మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఓకేనా? దెన్ నెక్స్ట్ బి వచ్చేసి సో బి వచ్చేసి సో బి వచ్చేసి కరెక్ట్గా లైన్లో పెట్టేసి సరే ఉంచు. బి వచ్చేసి check special GL indicators, and the next one is check whether payment request GL account is not is there or not. Check whether payment request GL account is there or not. Request whether payment request GL is there or not. Payment request GL is there. Is ISS is there or not. Or not R. Okay, then next ఇప్పుడు దాని కింద సో if the special GL indicator is not there, 3 point వచ్చేసి if the special GL indicator is not there, if the special GL indicator is not there, so define those special GL indicators. Define those special GL indicators in transaction code. What is the transaction code? Gurtunda Pawan? OBXT kada? OBXT. Correct. Then next. So D point వచ్చేసి last point. ఈ D point ఏంటంటే so when we are checking with the F-59 transaction code, rasko. When we are checking with F-59 transaction code, we might found posting keys are not defined. Okay. Yeah, these things are mandatory, Pawan. What are the mandatory steps when we raise the invoice and cheppesi before we raise the invoices for the partial payment request and cheppesi అని అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ కూడా ఎస్ వెరీ గుడ్. సి ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ ఇది రిమూవ్ చేయబోన్ ఈ పాయింట్ కూడా రాద్దాం. ఇది రిమూవ్ చేసేసి నో ఇష్యూ. దాని కింద ఈ పెట్టి ఆ సి కింద డి పెట్టి ఇప్పుడు సి కింద డి పెట్టి
ఇక్కడ డి పాయింట్ పెట్టేసి సో I mean in the properties in transaction code OBXT in the transaction code OBXT. So yeah, in the properties we need to check in the properties transaction code OBXT we need to check whether this special GL indicator is a noted item or not. Whether this special GL indicator is a noted item or not. Whether this special GL indicator item కాదు indicator special GL indicator is a noted item. No ఇక్కడ కాదు ఈ special GL పక్కన indicator. Whether this special GL indicator is noted item or not. Noted item or not. వెరీ గుడ్ పవన్. సో ఈ ఫైల్ని జాగ్రత్తగా మన వాళ్ళకు కూడా షేర్ చేయి, ఎందుకంటే ఎవరు అటెండ్ కాలేదు కాబట్టి ఈరోజు క్లాస్, సో వాళ్ళకు కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇదే వీడియోస్ని నేను ఈవినింగ్ బ్యాచ్ కూడా షేర్ చేస్తాను. యా ఈ పెట్టేసి దీనికి గ్యాప్ ఇచ్చేసే పవన్, మొత్తానికి ఇంకొంచెం గ్యాప్ ఇవ్వు. చాలు. ఆ పైన కూడా స్టెప్స్ కూడా ఆ ఇన్వాయిస్ కింద కూడా గ్యాప్ ఇచ్చేసాయి. అదే ఆ మ్యాండేటరీ స్టెప్స్ అని ఉంది కదా, అక్కడి నుంచి గ్యాప్ ఇచ్చేసాయి. పైన కూడా అక్కడి నుంచి గ్యాప్ ఇచ్చాయి. ఆ పైన మ్యాండేటరీ స్టెప్స్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా కొంచెం గ్యాప్ ఇచ్చేసాయి. అక్కడి నుంచి కొంచెం యా దీన్ని కొంచెం పైకి వెళ్ళు స్టెప్స్ని. చాలు. దీన్ని కూడా కొంచెం పైకి వెళ్ళు. ఇది ఎస్. ఇప్పుడు నువ్వు చూడు పవన్, మనకి యాజ్ ఎ సమ్మరీ స్టెప్స్ని మనం ఫాలో అవుతున్నాం పార్షియల్ పేమెంట్ వయా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా. అసలు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు అని అంటే ఆ పార్షియల్ పేమెంట్ ఎలా అవుతుందని చెప్తారు. ఓకే, ఏ కంపెనీలో అయినా సరే మీకు కేటీ ఇచ్చేటప్పుడు పార్షియల్ పేమెంట్ ఎలా అవుతుంది, నీకు తెలుసా పార్షియల్ పేమెంట్ ఎలా అవుతుందో అని చెప్పేసి అడుగుతారు. సో మనకు తెలియలేదు అని అంటే వాళ్ళు కేటీ ఇస్తారు, కానీ వాళ్ళు ఎర్రర్స్ మీద కేటీ ఇవ్వరు. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకో. ఓకే, అందరూ మనకి హెల్ప్ చేస్తారు అనేది మనకి అంటే దాన్ని మనం ఎక్స్పెక్టేషన్స్ అనేది చేయలేం. అదొక్కటి గుర్తుపెట్టుకో చాలు. ఓకే, మనకి మనం ఎంత బాగా నేర్చుకుంటే మనం ప్రాజెక్ట్లో అంత బాగా సర్వైవ్ అవుతాం. ఓకేనా? రైట్ పవన్. సో ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ కోడ్ని ఒక ఇన్వాయిస్ని జనరేట్ చేద్దాం యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB60. SAP సిస్టంలో ఇవన్నీ రిమూవ్ చేసి క్లోజ్ చేసి so you can just go to the transaction code FB60. ఈ FB60 transaction code లో ఉంచు ఇప్పుడు తీసుకున్న దాని మీదే ఉంచు, నో ఇష్యూ. కింగ్ అని ఏదో పెట్టావు కదా, దాని మీద రెడీ చేద్దాము. ఎందుకు అని అంటే ఆల్రెడీ షిప్ మీద ఉన్నది మనం ఆల్రెడీ క్లియర్ చేసాం కదా, సో మన వాళ్ళకి కూడా తెలియాలి కదా ఏంటి ఆ ఎర్రర్ ఏంటి. ఓకే, సో FB60 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోయి FB ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి ఎంటర్ తీసుకో పవన్. సోనీ కంపెనీ నుంచి నీకు ఏమైనా కాల్ వచ్చిందా పవన్? అక్కడ ఎక్కువ సోనీ కంపెనీ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? ఓకే, ఆ కాల్ వస్తే మాత్రం వదిలిపెట్టుకో.
ఈ వెండర్ వచ్చేసి ఐ థింక్ అంజలినా తీసుకుంది. ఒక 2 lakh తీసేసుకో. ఈ టెక్స్ట్లో వచ్చేసి పర్చేసింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్. జిఎల్ అకౌంట్లో సేమ్ థింగ్, రా మెటీరియల్ అకౌంట్ తీసేసుకొని యా 2 lakh కదా. సో క్లిక్ ఆన్ ది ఎంటర్. సరే ఎంటర్ చెప్పు. ట్యాక్స్ కోడ్ K1. ఇది మందేనా అసలు ట్యాక్స్ కోడ్ కాదు కదా. ఓకే, ఓబీబీజీ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి బీజీ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి మన ట్యాక్స్ ప్రొసీజర్ ఇచ్చేసి సరే స్లాష్ అని ఇచ్చేసి కొత్త ఇన్వాయిస్ రాసి కాస్ట్ ఎంట్రీ చేసే పవన్. ఏదో తీసుకో. సిమ్యులేట్ ఆప్షన్. ఎర్రర్ మెసేజా? ఎర్రర్ లాగ్లోకి వెళ్ళు. ఆ పైన ఎర్రర్ లాగ్ ఉంది కదా. కరెక్ట్ ఐటమ్ 0304. 03 04 తీసుకో. ఇది రిమూవ్ చేసి అక్కడే తీసుకో. ఇన్పుట్ సిజిఎస్టీ తీసుకో చెప్తాను. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసి చాలు. ఆల్రెడీ కాస్ట్ కదా. రా మెటీరియల్ పోస్టింగ్ కదా. కాస్ట్ సెంటర్ తీసుకో. ఈ బయింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్ టెక్స్ట్ లో బయింగ్ రా మెటీరియల్ ఫ్రమ్. సరే బ్యాక్ వచ్చేసి పవన్ ఎంటర్ చేసి ఇంకా కరెక్ట్ ఐటమ్స్ ఉన్నాయి. 4 కూడా తీసుకో. ఇక్కడ కూడా బయింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్ అండ్ కాస్ట్ సెంటర్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఏమైనా చూపిస్తుందా? ఇప్పుడు లేదు కదా. యా, గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. ఇప్పుడు పోస్ట్ అయిపోయింది కదా ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని మనం గుర్తుపెట్టుకోవాలి 1006. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాము? we need to go to the one payment request using transaction code F-59. ఈ F-59 లో పేమెంట్ రిక్వెస్ట్. ఎందుకు పేమెంట్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను? నువ్వు పార్షియల్ పేమెంట్ చేయాలి అని అంటే ఆ పేమెంట్ రిక్వెస్ట్ అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్లో కంపల్సరీగా ఉండాలి. ఈ స్పెషల్ జిఎల్ అకౌంట్లో కంపల్సరీగా ఉండాలి అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ని మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలి. నేను మీకు ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పేశాను, క్లియర్గా ఉంది. సో ఈ F-59 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో, చూద్దాం. ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా వస్తే 1006 తీసుకో. ఆ లైన్ ఐటెంలోకి వెళ్ళు.
టెక్స్ట్ ఫర్ పోస్టింగ్ కి నాట్ ఫౌండ్. ఓకే, 19 ఒకసారి ఇచ్చేసి ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. నో స్పెషల్ జిఎల్ అకౌంట్ డిఫైన్డ్ ఫర్ అకౌంట్ టైప్ కి స్పెషల్ జిఎల్ ఇండికేటెడ్ జే రికన్సిలేషన్ అకౌంట్ 100,500. ఓహో, ఓకే, గుడ్, రైట్. సి ఈ ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కి సంబంధించిన దాంట్లో మనం ఒక అకౌంట్ ని అయితే మెయిన్ గా క్రియేట్ చేయాలి పవన్. ఓకే, సో నిన్న నీకు షిప్ అనే ఒక కంపెనీ కోడ్ లో చేసినట్టు. ఓకే, సో బిఫోర్ దాట్ మనం we need to go to the transaction code OBXT. Can you go to the transaction code OBXT? ఈ స్టెప్స్ అన్ని మనం ఫాలో అవ్వకుండా చేస్తాము. సో ఆ స్టెప్స్ అన్ని ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్న తర్వాతనే మనం కన్ఫిగరేషన్స్ చేసుకుంటే బెటర్. ఓకేనా, రైట్. యా, ఓబిఎక్స్టీ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. ఎస్, ఇక్కడ జే అనేది నిన్న మనం క్రియేట్ చేసాము. అసలు ఇది ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏంటి అనేది ఒకసారి దీన్ని ఆ కేని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయపోవన్. మనం ఇంకా క్లారిటీగా తెచ్చుకుందాం. డిలీట్ చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వు. బ్యాక్ వచ్చేసి దీన్ని డిలీట్ చేసి చెప్పు. అకౌంట్స్ డిఫైన్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి. ఓకే, ఇంకా ఇది అకౌంట్స్ డిఫైన్డ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కే ఫర్ అకౌంట్ టైప్ సి. ఆ ఇండికేటర్ ఆ ఏయుఓసి ఒకసారి దాన్ని డబుల్ క్లిక్ చేయబోవన్. ఇది కాదు, ఆ ఏయుఓసి అనేది అది ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. ఓకే, ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎవరితో మనకు తెలియదు. యా, ఒకసారి దాన్ని ఓపెన్ చేయి. ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. యా, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మందే. సో బట్ ఇది కంపల్సరీగా మనం క్రియేట్ చేసుకోవాలని పెట్టేసి ఉంటుంది. ఓకే, సో ఇది మనం క్రియేట్ చేయాలి అని అంటే ఒకసారి బ్యాక్ వచ్చేసాయి చెప్తాను. దీన్ని మనం డిలీట్ చేయలేమా? ఒకసారి దాన్ని క్లిక్ చేసి డిలీట్ చేయపోవా. రాదు, ఎందుకంటే ఇది ఏయుఓసి అనే ఐ మీన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఉంది. ఓకే, ఒకసారి ఓబిఎక్స్టీ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. దాన్ని డబుల్ క్లిక్ చేయి. ఆ ఏయుఓసి అని ఇవ్వు. అసలు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎవరిదో చూద్దాం. ఏయు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇది ఇది మందే పవన్, అర్థమైంది కదా, మందే కదా. ఎస్, నిన్న క్రియేట్ చేసింది. యా, యా, బ్యాక్ వచ్చేసే పవన్ చెప్తాను. సరే బ్యాక్ వచ్చేసి దీన్ని ఇప్పుడు డిలీట్ చేయి. డిలీట్ అవుతుంది. ఆ కే మీద పెట్టు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళు, దాన్ని డిలీట్ చేయి. ఓకే, బ్యాక్ వచ్చేసి సేవ్ చేసి బ్యాక్ వచ్చి అకౌంట్స్ డిఫైన్డ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ కూడా డిఫైన్ అయినాయి అంట దేంట్లో, ఎస్హెచ్ఓసిలో. దీన్ని ఒకసారి స్లాష్ ఎన్ ఇవ్వు పవన్. స్లాష్ ఎన్ ఇచ్చేసాయి. స్లాష్ ఎన్ ఎస్హెచ్ ఓబిఎక్స్టీ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళు. ఓబిఎక్స్టీ ఎంటర్ చేయి పవన్. ఎస్, ఈ పేమెంట్ రిక్వెస్ట్ ఇది కాదు, మన పేమెంట్ రిక్వెస్ట్ అది. పైన పేమెంట్ రిక్వెస్ట్ జే అని ఉంది చూసావా, అది మంది. సో దాన్ని డబుల్ క్లిక్ చేయి చెప్తాను. ఇది కాదు, జేని డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ ఎస్హెచ్ఓసి ట్రాన్సాక్షన్ సారీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేసాయి. కంటిన్యూ చేయి. ఇప్పుడు డిలీట్ చేయి, దీన్ని చెప్తా. డిలీట్ చేసాయి, నో ఇష్యూ. గుడ్, బ్యాక్ వచ్చేసే పవన్. సేవ్ చేసి బ్యాక్ వచ్చేసాయి.
స్లాష్ అని ఇచ్చేసాయి. ఇప్పుడు ఓబిఎక్స్టీలోకి వెళ్ళు. ఓబిఎక్స్టీ దాన్ని ఆ జేని డిలీట్ చేసాయి. ఇప్పుడు మనకి కంటిన్యూ చేయి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు F-59 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో పవన్. అంటే నేను ఎందుకు డిలీట్ చేసి చూపిస్తున్నాను అని అంటే, మన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ఎర్రర్ వస్తే సో భయపడకుండా వాళ్ళకి చెప్తారు అని చెప్పేసి అంతే. సో దీంట్లో మన సిస్టమ్ కన్ఫిగరేషన్ చేంజ్ చేయాలన్న ఉద్దేశం కాదు. ఈ లైన్ ఐటెంలోకి వెళ్ళి పవన్. లైన్ ఐటెం ఎంటర్ చేయి. ఇక్కడ చూడండి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జే నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నారు. ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జే నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్కరెక్ట్ అని అంటే, ఇది స్పెషల్ జిఎల్ అనేది పేమెంట్ రిక్వెస్ట్కి సంబంధించింది, అంతేకాని డౌన్ పేమెంట్కి సంబంధించింది కాదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎయిదర్ నో attribute have been defined for special GL transactions J, or the classification is incomplete, down payment, bill of exchange or others. ఇక్కడ మీరు చూడండి, డౌన్ పేమెంట్స్కి సంబంధించిన రిక్వెస్ట్లన్నీ మనం చూస్తాం. ఓకేనా? ఒకసారి ఓబివైఆర్ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో పవన్. ఓబివైఆర్ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళు. ఓబివైఆర్ ట్రాన్సాక్షన్ కోడ్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ ఎవరు ఫేస్ చేయకూడదు. అంటే చాలామంది మనకి ఎర్రర్స్ పంపిస్తూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళకి ఈ లింక్ ఇచ్చామంటే వాళ్ళు వెళ్ళి క్లియర్గా చేసుకోగలుగుతారు. ఓకేనా? సపోజ్ ఒకటి మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఒకటి మీరు క్రియేట్ చేయాలి అని అంటే, కెన్ యూ గో టు ద క్రియేట్ ఆప్షన్ పవన్. ఆ వెండర్కి మనం ఒక పేమెంట్ రిక్వెస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ జే అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇవ్వు పవన్. ఇక్కడ నేమ్ వచ్చేసి పేమెంట్ అని ఇవ్వు. పేమెంట్ అని ఇవ్వు. డిస్క్రిప్షన్ వచ్చేసి పేమెంట్ రిక్వెస్ట్ అని ఇచ్చే. ఇప్పుడు కంటిన్యూ చేయి దీన్ని. ఇక్కడ నోటెడ్ ఐటమ్స్ పెట్టు. పైన సేవ్ బటన్కి వెళ్ళు. ఇక్కడ చూడు, డౌన్ పేమెంట్స్ అండ్ నోటెడ్ ఐటమ్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అకౌంట్. అక్కడ చూసావా? అందుకు ఆల్రెడీ డౌన్ పేమెంట్, ఈ నోటెడ్ ఐటమ్స్ అనేది నాట్ పాసిబుల్ అండ్ డౌన్ పేమెంట్స్ అని నాట్ పాసిబుల్. ఎందుకు? ఈ ఓబివైఆర్ ట్రాన్సాక్షన్ కోడ్లో ఆల్రెడీ ఏ అండ్ ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్టెస్ అండ్ డౌన్ పేమెంట్స్ ఆన్ ది కరెంట్ అసెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మనకి అదర్స్ రావాలి అని అంటే కంపల్సరీగా ఓబిఎక్స్టీ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకో. ఇది రిమూవ్ చేయి పవన్. నోటెడ్ ఐటమ్ రిమూవ్ చేసి సేవ్ చేయి. ఒకసారి సేవ్ చేయి. ఇప్పుడు ఈ చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ అంటున్నాడు. ఓకే, అక్కడ జే ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటున్నాడు. సో ఓకే, ఇదంతా క్లియర్గానే ఉంది. ఒకసారి స్లాష్ అని ఇవ్వు పవన్. స్లాష్ అని ఇచ్చేసి F-59 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. ఈ డాక్యుమెంట్ నెంబర్ తీసుకో. లైన్ ఐటెంలోకి వెళ్ళు. ఎంటర్ చేయి. మళ్ళీ చూడండి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జే ఫర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ ఏ నోటెడ్ ఐటమ్. ఓకేనా? ఈ నోటెడ్ ఐటమ్ కాదంటున్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ మనం అక్కడ డిఫైన్ చేస్తే మాత్రం అది డౌన్ పేమెంట్స్కి, దెన్ నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజెస్కి ఇది ఈ నోటెడ్ ఐటమ్ డౌన్ పేమెంట్స్ అండ్ ఇండికేటర్స్ అనేది ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్కి అప్లై కావు అని చెప్పేసి అంటుంది. అవునా కదా? అప్పుడు అవుతున్నప్పుడు ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ కోడ్స్ని యూజ్ చేసుకొని చేస్తాము అనేది ఓబిఎక్స్టీ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది యూజ్ చేసుకొని చేస్తాము. అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకనే నేను నీకు డిలీట్ చేసి మరీ చూపిస్తున్నాను ప్రతి ఒక్క ఎర్రర్. ఓకే, ఇక్కడ స్లాష్ అని ఇచ్చేసే పవన్. గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ ఓబివైఆర్. ఆ జేని డిలీట్ చేసేసాయి, మనకు అనవసరం. పేమెంట్ రిక్వెస్ట్ ఉన్నావు అనుకో, వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్కి సంబంధించిన జిఎల్ ఇండికేటర్స్ అన్ని రికన్సిలేషన్ అకౌంట్, స్పెషల్ జిఎల్ అకౌంట్ అన్నీ యాడ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ. అదొక పెద్ద తలకాయ నొప్పి. ఓకే రైట్, ఈ ఇండికేటర్ని క్లోజ్ డిలీట్ చేయి. ఇక్కడ స్లాష్ అని ఇచ్చేసి ఓబి ఎక్స్టీ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం క్లియర్గా చేయగలుగుతాం. రైట్, క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది తీసుకొని ఈ నేమ్ వచ్చేసి పేమెంట్ అని ఇచ్చేసి
డిస్క్రిప్షన్ వచ్చేసి పేమెంట్ రిక్వెస్ట్ కంటిన్యూ చేసి ఓకే. ఇప్పుడు దీన్ని నోటెడ్ ఐటమ్‌గా మనం పెట్టాలా? లేదా? అనేది కంపల్సరీగా తెలియాలి. సో, ఇది తెలియాలి అనంటే ప్రాపర్టీస్ అనే దాంట్లో స్పెసిఫై ప్రాపర్టీస్ అనేది కంపల్సరీగా మనం స్పెషలైజేషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ స్పెషల్ చీల్ ఇండికేటర్స్ ఫర్ టైప్స్‌లో ఇక్కడ మీకు చూడండి అదర్స్ అనేది వచ్చేసింది. ఇది నాట్ ఏ డౌన్ పేమెంట్. ఇది డౌన్ పేమెంట్ రిక్వెస్ట్‌లు కూడా కాదు. ఇట్ ఈస్ ఏ పేమెంట్ రిక్వెస్ట్. పార్షియల్ పేమెంట్ రిక్వెస్ట్. ఓకేనా? గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. సేవ్ చేసి నోటెడ్ ఐటమ్ ఇద్దాం. సేవ్ చేసేసి ఇప్పుడు స్లాష్ అని ఇచ్చేసి F-59 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోవాలి. F-59 ట్రాన్సాక్షన్ 1006లోకి వెళ్ళి లైన్ ఐటెంలోకి వెళ్ళిపోవాలి. ఎంటర్ చేయి. ఇప్పుడు మళ్ళీ నో స్పెషల్ జిఎల్ అకౌంట్ డిఫైన్డ్ ఫర్ అకౌంట్ టైప్ కి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జే ఫర్ రికన్సిలేషన్ అకౌంట్ 100500. ఇప్పుడు నో స్పెషల్ జిఎల్ అంటున్నారు. ఈ నో స్పెషల్ జిఎల్ అకౌంట్ అసలు డిఫైన్ చేయలేదంట ఎవరికి, ఆ వెండర్కి పర్టికులర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జే అండ్ రికన్సిలేషన్ అకౌంట్కి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? స్లాష్ అని ఇచ్చేసి మనం ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FS00 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోయి ఈ కరెంట్ లయబిలిటీస్లో పేమెంట్ రిక్వెస్ట్ అనేది ఒకటి మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. కరెంట్ లయబిలిటీయే కదా పవన్? ఎస్ఆ ఆ జిఎల్ అకౌంట్లో రాయి, ఎస్ ఆర్ నో. ఓకే, రైట్. ఆ జిఎల్ అకౌంట్ తీసుకో పవన్. 100508 సి మన ఎర్రర్ పోతుందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే కంపల్సరీగా పోవాలి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళకి డౌట్ వచ్చేది అదే. ఓకే, మీరు మెయింటైన్ చేస్తున్నారు కరెక్టే, అది కంపల్సరీగా నోటెడ్ ఐటమ్ అయి ఉండాలనేది పెట్టుకోండి. సో ఈ పేమెంట్ రిక్వెస్ట్ అకౌంట్ అనేది పెట్టుకొని పేమెంట్ రిక్వెస్ట్ అకౌంట్ తీసుకొని కంట్రోల్ డేటా. సో ఈ రికన్సిలేషన్ అకౌంట్ కాబట్టి మనం వెండర్స్ ఇచ్చేస్తాము. అండ్ లైన్ ఐటమ్ డిస్ప్లే అండ్ షార్ట్ కీ ఈస్ 001. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ క్రియేట్ అవర్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి 3067 అంటే ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ కాబట్టి 3067. క్లిక్ ఆన్ ది ఎంటర్, గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్ పవన్. ఓకే, రైట్. సో ఇప్పుడు F-59 ట్రాన్సాక్షన్ కోడ్లో మనకి అది చూపిస్తుంది. అంటే ఏంటి? ఆ పర్టికులర్ సంబంధించిన స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జేకి ఈ రికన్సిలేషన్ అకౌంట్కి సంబంధించిన దాంట్లో స్పెషల్ జిఎల్ అనేది లేదు అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ OBXT ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి ఈ 2 అకౌంట్స్ని మనం అసైన్ చేసుకోవాలి. కెన్ యూ గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ OBXT ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోవాలి. ఆ జేని డబుల్ క్లిక్ చేసేసి పేమెంట్ రిక్వెస్ట్ జే. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదా, ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇదేనా? ఎస్, కంటిన్యూ చేసే. ఇప్పుడు దీంట్లో రికన్సిలేషన్ అకౌంట్ తీసేసుకో. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ special GL indicators is also same, that is payment request account. కంటిన్యూ చేసేసి సేవ్ చేసే. సో ఇప్పుడు నేను నీకు ఏమని చెప్పాను? ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి అసలు ఇది నోటెడ్ ఐటమా కాదా అని చెప్పేసి. ఒకసారి ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోవన్. ఎందుకు నోటెడ్ ఐటమ్ అని అంటే పేమెంట్ రిక్వెస్ట్లో కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి? ఏ స్పెషల్ జిఎల్ అనేది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఆల్ కంపెనీ కోడ్స్లో మీరు స్పెషల్ జిఎల్ టు బి పెయిడ్ అని ఇస్తుంటే కంపల్సరీగా నోటెడ్ ఐటమ్ అనేది రెడీగా ఉండాలి. ఎందుకు? మీరు ఏదైతే రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారో అది నోటెడ్ ఐటమ్. ఓకే, ఒకసారి రిమూవ్ చేయ పవన్, నేను చెప్తాను. రిమూవ్ చేసి సేవ్ చేయి. ఇప్పుడు F-59 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళు. ఫ్యాషన్ F-59
1006లోకి వెళ్ళు, లైన్ ఐటెంలోకి వెళ్ళు, ఎంటర్ చేయి. చూసావా, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ జే ఫర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈస్ నాట్ ఏ నోటెడ్ ఐటమ్. Okay, we need to go to the another transaction, that transaction code OBXT, and we need to make some changes. Okay, that special GL indicator అందుకనే చెప్పింది నోటెడ్ ఐటమ్ ఉంటేనే F110 ట్రాన్సాక్షన్ కోడ్లో అది యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఓకేనా? ఎస్, యా, ఎంటర్ చేసి పవన్ జేలోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి, సో మన స్టెప్స్ అన్నీ ఇప్పుడు చాలా క్లియర్గా నేర్చేసుకున్నాం అనమాట. ఓకేనా? యా, go to the save button and save it. ఫ్లాష్ అని ఇచ్చేసి, యా, ఇప్పుడు F-59 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళు, ఈ డాక్యుమెంట్ నెంబర్ 1006 వెళ్ళి లైన్ ఐటెంలోకి వెళ్ళు, యా, ఎంటర్ చేయి, ఎంటర్. ఇప్పుడు చూసే పవన్, మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేది రాకుండా ఉన్నాయి అనమాట. ఈ రిక్వెస్ట్ని మనం హోల్డ్ చేసి పెట్టేసి ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ స్లాష్ అని ఇచ్చేసి ఒకసారి ఆ పోస్టింగ్ కీలోకి వెళ్ళు పవన్, F-59లోకి వెళ్ళు, మళ్ళీ ఇంకొక ఎర్రర్ ఏదో వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది మనకి, దాన్ని కూడా క్లియర్ చేసేద్దాం. ఈ క్లాస్ మనకి ఎర్రర్స్ని క్లియర్ చేసుకోవటం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి లైన్ ఐటెంలోకి వెళ్ళు, 1006 తీసుకొని లైన్ ఐటమ్స్లో టెక్స్ట్ ఫర్ పోస్టింగ్ కీ 19 నాట్ డిఫైన్డ్ అంటున్నాడు. ఓకేనా? ఒకసారి OB41 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోయి ఆ 19 పోస్టింగ్ కీని OB41 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి ఆ 19 పోస్టింగ్ కీ ఉంది చూసావా? ఓకే, దానికి టెక్స్ట్ ఇవ్వట్లేదు అంటున్నారు. వెండర్ క్రెడిట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్లోకి వెళ్ళు, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎంటర్ చేయి, కిందకి వచ్చే పవన్, అంతా ఇచ్చేసాం కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? ఓకే, రైట్, యా, క్లిక్ ఆన్ ది ఎంటర్, గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. సేవ్ చేసాను, నో ఇష్యూ. అండ్ వన్ మోర్ థింగ్ పవన్, ఒకసారి బ్యాక్ వచ్చి చెప్తాను, ఒక్క స్టెప్ బ్యాక్ వచ్చి. మీకు ఒకవేళ ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంతా ఎర్రర్స్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ కీ 19 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ అకౌంట్ టైప్ కే అనే ఒక ఎర్రర్ కూడా వస్తుంది. సో ప్రీవియస్గా క్లయింట్ మాకు ఈ ఎర్రర్స్ అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఈ ఎర్రర్స్ పంపించారనమాట. ఓకే, సో ఈ ఎర్రర్స్ పంపించినప్పుడు స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేది మేము ఆల్రెడీ క్లియర్ చేసేసాం. ఓకే, సో క్లియర్ చేసేసిన తర్వాత మాకేం చేశారు, ఈ ఒక ఎర్రర్ పంపించారు. ఆ ఎర్రర్ ఏంటి అని అంటే పోస్టింగ్ కీ 19 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ అకౌంట్ టైప్ కి విత్ ద హెల్ప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది పెట్టారు. సో ఇది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్లో ఒక టికెట్ వచ్చిందనమాట. ఓకే, ఈ టికెటింగ్ సంబంధించిన దాంట్లో అంటే ఇప్పుడు ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈ టికెటింగ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు డెబిట్ అనేది కస్టమర్కి వేసేసి క్రెడిట్ అనేది ఇక్కడ వెండర్కి అంటే రివర్సల్ పోస్టింగ్ కీ అనేది డిఫైన్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, 19 పోస్టింగ్ కీస్లోకి వచ్చేసి క్రెడిట్ తీసేసుకొని వెండర్కి సంబంధించిన దాంట్లో మనం కంపల్సరీగా ఇక్కడ అప్లికబుల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ స్పెషల్ జిఎల్కి సంబంధించిన అదర్ అట్రిబ్యూట్స్, రివర్సల్ పోస్టింగ్ కీస్ ఇవేముంటాయో అవి కూడా మీరు ఇంటర్వ్యూలో కంపల్సరీగా చెప్పాలి. చెప్తేనే మనకి చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. లేకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది, నువ్వు 19 పోస్టింగ్ కీ అనేది ఎందుకు డిఫైన్ చేస్తున్నావు, అసలు స్పెషల్ జిఎల్ జే అనేది ఎందుకు ఉంది అని అంటే మనం డిఫైన్ చేసే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ ఎట్ ది సేమ్ టైమ్ స్టాండర్డ్ సిస్టమ్కి సంబంధించిన పోస్టింగ్ కీస్ మనం ఎవ్వరము దాన్ని డిలీట్ చేయకూడదు. అండ్ ఎట్ ది సేమ్ టైం స్టాండర్డ్ సిస్టమ్కి పోస్టింగ్ కీస్కి సంబంధించిన వాటిలో వాళ్ళు వాడుకుంటే ఓకే, లేకపోతే కస్టమైజేషన్ ఏమైనా కావాలి అని అంటే మనం ఒక క్రియేట్ ఒకటి చేసిస్తాం అనమాట పోస్టింగ్ కీస్కి సంబంధించింది. ఓకే, దీస్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ. ఈ మ్యాండేటరీ థింగ్స్తోనే మనకి ఈ పోస్టింగ్కి సంబంధించిన పార్షియల్ పేమెంట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? రైట్, గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. ఇంతవరకు మనకి ఎర్రర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి పవన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం చాలా సింపుల్గా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా అంటే ఐ మీన్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్తో ఎలా రన్ చేస్తున్నాం విత్ పేమెంట్ రిక్వెస్ట్తో. ఓకే,
సో మాన్యువల్గా నువ్వు చూసావు. అండ్ వన్ మోర్ థింగ్, F-53 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపోవా. F-53 ట్రాన్సాక్షన్ కోడ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. ఓకే, రైట్. ఎస్, ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వలేదు. సో ఎట్ ది సేమ్ టైం మనకి కావాలి అనుకుంటే మనం తీసుకొని చేసుకోవచ్చు, దర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, సో అండ్ ఎట్ ది సేమ్ టైం F-28 ట్రాన్సాక్షన్ కోడ్లోకి F-28 ఎస్, దర్ ఇస్ నో ఎనీ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. ఓకే, రైట్. సో అందుకని చెప్తున్నాం కదా, డిఫైన్ చేసిన వాటికి మీరు డిఫైన్ చేయకుండా రికన్సిలేషన్ అకౌంట్స్ అండ్ పేమెంట్ రిక్వెస్ట్ అకౌంట్స్ అనేది యాడ్ చేయకపోతే మీరు ఎర్రర్స్ అనేది చాలా ఫేస్ చేస్తారు. ఓకే, రైట్. సో టుమారో we will going to discuss about the partial payment through automatic payment program.